గౌరవ డిఎస్పీ గారికి, సిఐ గారికి, మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వివిధ వాదాలు ఉన్న మా నాయకులందరూ కూడాను జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇక్కడికి ఇచ్చేసిన యువతకు అందరూ కూడాను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులు కూడా నా నమస్కారం. ఇది ఒక మంచి కార్యక్రమం. కలెక్టర్ గారేమో ఆయన కళ్ళెదుటిగే కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతో వస్తూ ఈ రోజేమో దీన్ని హెల్మెట్ బ్యాంక్ అనేది పెట్టడం అనేది ఇది ఒక మంచి కార్యక్రమం. దీనివల్ల ఒకటి యాక్సిడెంట్లే కాదు, రేపు పొద్దున్న మన కుటుంబానికి మనం ఎంతో దూరం అవుతున్నాం. మీ తాలూకా ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు చాలా మందికి హెల్మెట్లు ఉండవు, డబ్బులు కోలేక కొనుక్కోలేక ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి సమస్యలు కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ హెల్మెట్ ఇవ్వండి అని చెప్పి ఆ హెల్మెట్ని పెట్టుకొని వెళ్ళి మళ్ళీ ఇప్పుడు డిఎస్పీ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు డిఎస్పీ గారు? ఇక్కడ అవ్వకపోతే మీ శ్రీకాకుళంలో కూడా డిపాజిట్ చేసుకోవచ్చు అంటే ఒక్కసారి ఆలోచించండి. మన కోసం ప్రభుత్వాలు కానీ, మన కుటుంబాల కోసం, మన కోసం ప్రభుత్వాలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, అందరూ కానీ ఎలా ఆలోచిస్తారో ఒక్కసారి ఆలోచించండి. మీకు భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదు. ఒక చిన్న ఆమె చెప్తున్న విషయం, ఒక కుటుంబము ఒక పాప ఉంది, నేను చూశాను, నా కళ్ళారా చూశాను. పేరుతో వాళ్ళు మంచి ఫ్యామిలీ, ఆ రోజు అన్ని విధాలుగా ఉన్నారు, బాగుంది. ఆ చిన్న పాప ఉంది, ఆ పాప తాలూకు చూస్తే మనసు ఇబ్బంది పడుతుంది. మనం కూడా, మన కుటుంబ సభ్యులు కూడా, మనం కూడా, అందరం కూడా కేర్ తీసుకోవాలి. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది నా కళ్ళారా చూస్తున్నాను. చాలా కదివి ఎక్కడికి వెళ్ళినా నేనే చూస్తున్నాను. చాలా మంది నేను బ్రెయిన్కి స్ట్రోక్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఆశ పెట్టుకున్న కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందిగా ఉన్నారు. అయితే ఈ మంచి కార్యక్రమాన్ని నాకు ఈ అవగాహన నాకు కూడా లేదు. నాకు ఎస్పీ గారు 2 times మాట్లాడారు, చెప్పారు. డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ మాట్లాడితే ఇది ఒక మంచి కార్యక్రమం, మన 5 మండలాల్లో పెడదాం. ఎందుకంటే మనం అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం, ముందుందామని ఒక నమ్మకంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అదే కాదు, ఏవో హెల్మెట్స్ అంటే ఏవో ఇచ్చిస్తే మళ్ళీ హెల్మెట్ పెట్టినా సరే కొన్ని దగ్గర నాచి రకం హెల్మెట్లు పెట్టిన దగ్గర ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి, పగిలిపోవడమే జరుగుతున్నాయి. అందుకే స్టీల్ గార్డ్ మంచివి కూడా తీసుకొని, బ్రాండెడ్ తీసుకొని ఈ రోజు ఇక్కడ హెల్మెట్ బ్యాంక్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మేము తీసుకుంటే మాత్రం 300 హెల్మెట్లు తీసుకున్నాం. ఈ రోజు మాత్రం ఈ రోజు కొన్ని 150 హెల్మెట్లు సబ్మిట్ చేస్తున్నాం హెల్మెట్ బ్యాంక్కి. రిమైనింగ్ కూడా మెల్లియాపుట్టును, ఎల్లంపేట నెక్స్ట్ చేస్తాం. ఈ రోజు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నిర్మండలం కూడాను, పాస్పట్నం కూడా, ఈ 2 కార్యక్రమాలు కూడా ఈ రోజు కంప్లీట్ చేసేద్దాం సార్. చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక రోజు డిఎస్పీ గారు మనకి టైం ఇస్తే మెల్లియాపుట్టును, ఎల్లంపేట కంప్లీట్ చేద్దామని తెలియజేసుకుంటూ, ఇది మంచి అవకాశం. ఎవరు ఇబ్బంది పడకుండా హెల్మెట్లు, చాలా మంది కొన్ని దగ్గర హెల్మెట్ లేక ఫైన్ వేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ఒక అవకాశమే. హెల్మెట్ లేక ఎంత ఫైన్ సార్? హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్. అదే మీకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కోరి మీకు హెల్మెట్ ఇస్తున్నారు. ఒక్కసారి మీరు చూడండి, హెల్మెట్ కోరి మీకు హెల్మెట్ ఇచ్చేటప్పుడు మీకు వెళ్ళకుండా అది తీసుకెళ్ళి మీకు ఎక్కడ డిపాజిట్ 4 days. అందుకే దీన్ని అందరూ వాడుకోవాలి సభగా. ఇది హెల్మెట్ బ్యాంకే కాదు, ఇది హెల్మెట్ కాదు, మన లైఫ్ స్పాన్లు పెంచే ఇది ఒక బ్యాంక్. అది మాత్రం గుర్తించండి. ఓన్లీ హెల్మెట్ బ్యాంక్ అనుకుంటారు. మన జీవన ప్రమాణాలు కానీ, మన కుటుంబం మనం పెట్టుకున్న నమ్మకాన్ని కానీ, మన లైఫ్ స్పాన్లు పెంచే కార్యక్రమం కానీ ఇది ఒక బ్యాంక్ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎస్పీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.